గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజీల మరమ్మతులు ఇతర పనులన్నీ ఒప్పందం ప్రకారం పూర్తి చేయాల్సింది నిర్మాణ సంస్థలేనని ఆ విషయంలో గట్టిగా వ్యవహరించి పనిచేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన తప్పులు సరిదిద్దుకుని పని పూర్తి చేయాలి తప్ప ఇన్వెస్టిగేషన్స్ ఇతర పనులకు ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని అడగడం సరికాదని సూచించారు. ఆ విషయంలో స్పష్టతతో ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. తుమ్మిడిహట్టి నుంచి నీటిని మళ్లించే పనులు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ మరమ్మతులు, రాష్ట్రంలోని డ్యాంల భద్రతపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాసిన లేఖ తదితర అంశాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. తుమ్మిడిహెట్టి నుంచి 80 టీఎంసీలు తరలించేలా ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీకి కాకుండా సుందిళ్లకు నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించడంతో పాటు మొత్తం 80 టీఎంసీలు తరలించేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులోని పాత పనులు ఉపయోగించుకుంటూ ముందుకెళ్లేలా అంచనాలు రూపొందించడం సహా బుంగలు పడి వినియోగంలో లేని సుందిళ్ల బ్యారేజీకి అవసరమైన మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించేలా అంచనాలుండాలని సీఎం స్పష్టం చేశారు. మేడిగడ్డ సహా మిగిలిన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఒప్పందంలోని నిబంధనలపై సమీక్షించిన సీఎం ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనిని నిర్మాణ సంస్థలు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. పనులు పూర్తి చేయడం వారి బాధ్యత అని, గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరిగేందుకు వీల్లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇన్వెస్టిగేషన్స్ ఇతర పనులకు ప్రభుత్వమే నిధులివ్వాలని అడగడం సరికాదని సూచించారు. ఆ విషయంలో స్పష్టతతో ముందుకెళ్లాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్రంలోని డ్యాంల భద్రతపై ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. లేఖలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారీగా అధ్యయనం నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చేపట్టాల్సిన చర్యలపై వచ్చే నెల 2వ వారంలో మరోసారి సమీక్ష నిర్వహిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.